ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకుని టైం ని యూనిఫామ్ గా అక్యురేట్ గా త్రూ అవుట్ ఇండియా అన్ని డిపార్ట్మెంట్స్ మిల్లీ సెకండ్ తో సహా అందరూ ఒకే టైం ఫాలో అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ బెటర్ గా ఉంటుంది అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కూడా మనం ప్రాపర్ గా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇలా ఇండియన్ స్టాండర్డ్ టైం అన్ని డిపార్ట్మెంట్స్ లో, అన్ని క్రిటికల్ డిపార్ట్మెంట్స్ లో సింక్రనైజ్ చేయడం వల్ల రియల్ టైం అప్లికేషన్స్ విత్ మిల్లీ సెకండ్ సింక్రనైజేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ కావచ్చు, నావిగేషన్ సిస్టమ్స్ కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్ లో అక్యురేట్ గా, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో కూడా అక్యురేట్ గా టైమ్ రికార్డ్ కీపింగ్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ గా, అంటే 4 minutes 4 seconds ఆ మిల్లీ సెకండ్స్ సహా ప్రాపర్ గా టైం మేనేజ్మెంట్ కుదురుద్ది అనమాట. ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్, పవర్ గ్రిడ్ సర్వీసెస్, 5G టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వీటన్నిటి కూడా ఎగ్జాక్ట్ గా టైం మేనేజ్మెంట్ అనేది, టైం సింక్రనైజేషన్ అనేది చాలా అవసరం అనమాట. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ప్లేయర్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్, రకరకాల స్టేక్ హోల్డర్స్ ని కన్సల్ట్ చేస్తే ప్రభుత్వం